హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జనరల్‌గా యూజ్ చేసే వర్డ్ అయిన షాపింగ్. ఐయామ్ గోయింగ్ ఫర్ షాపింగ్ అనాలా? ఐయామ్ గోయింగ్ షాపింగ్ అనాలా? దీని గురించి ఒక క్లారిటీకి వద్దాం. సో, ఆ క్లారిటీ మనకు రావాలంటే మనం కొలొకేషన్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఇటువంటి ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ ఏంటి? కొలొకేషన్స్ అంటే ఏంటి? కొలొకేషన్స్ అంటే కొన్ని జంట పదాలన్నమాట. అంటే అవి మనకు రూల్స్ అంటే మనం రూల్స్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాం కాబట్టి మనకు అంత కరెక్ట్ అనిపించవు. కానీ ఇవి నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్‌కి కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి మనం వాటిని నేర్చుకోవాలి. ఎందుకు ఇవి నేర్చుకోవాలంటే వీటిని మనం నేర్చుకోవడం వల్ల మన లాంగ్వేజ్ ఇంకా రిచ్‌గా అనిపిస్తుంది. సో, చూద్దాం ఆ కొలొకేషన్స్ ఏంటో. బేసికల్లీ క్విక్ మీల్ అనేది ఒక కొలొకేషన్ అన్నమాట. క్విక్ మీల్. క్విక్ అనేది ఒక యాడ్జెక్టివ్. మీల్ అనేది ఒక నౌన్. సో, ఈ కొలొకేషన్స్ అనేవి ఒక యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కావచ్చు. ఒక వర్బ్ ప్లస్ నౌన్ కావచ్చు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. ఈ క్విక్ మీల్ అనేది కరెక్ట్. కానీ ఫాస్ట్ మీల్ అనేది రాంగ్ అన్నమాట. ఎందుకంటే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ యూజ్ చేసేవి క్విక్ మీల్ అంటారు గానీ ఫాస్ట్ మీల్ అనరు. అలాగే ఫాస్ట్ ఫుడ్ అనేది కరెక్ట్. కానీ క్విక్ ఫుడ్ కాదు. సో, వీటిని మనం కొలొకేషన్స్ అంటాం. ఫాస్ట్ ట్రైన్ అనాలి కానీ, క్విక్ ట్రైన్ కాదు. ఫాస్ట్ ట్రైన్, క్విక్ ట్రైన్ కాదు. సో, ఇలా జంటగా వెళ్ళే పదాన్ని మనం కొలొకేషన్స్ అంటాం. సో, అటువంటప్పుడు ఇక్కడ గో షాపింగ్ అనాలా? గో ఫర్ షాపింగ్ అనాలా? అనేది ఒక క్లారిటీకి వద్దాం. అంతకంటే ముందు ఒక న్యూస్ పేపర్‌లోని 2 హెడ్‌లైన్స్‌ని గమనిద్దాం. ఇక్కడ చూసుకుంటే, లేత్పాల్ కాట్ టేకింగ్ బ్రైబ్ ఇన్ గోండా వీడియో గోస్ వైరల్. ఇక్కడ వీడియో గోస్ వైరల్. గోస్ వైరల్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి వీడియో గోస్ వైరల్ అంటే వీడియో వైరల్ అవుతూ ఉంది అని. ఇక్కడ గోస్ వైరల్ అనేది కొలొకేషన్ అవుతుంది. దీని పాస్ట్ టెన్స్‌లో దీని అర్థం వెంట్ వైరల్ అని. కానీ హెడ్‌లైన్స్‌లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు కాబట్టి గోస్ వైరల్ అంటున్నారు. సో, వీడియో గోస్ వైరల్. ఇంకొక న్యూస్ హెడ్‌లైన్ చూస్తే గర్ల్ 16 అంటే 16 ఇయర్స్ పాప షీ గోస్ మిస్సింగ్ ఫ్రమ్ మెట్యూన్ అంటే అదొక టౌన్ పేరు. సో, ఇక్కడ గోస్ మిస్సింగ్ అనేదేంటి? కొలొకేషన్. అంటే ఇక్కడ గోస్ మిస్సింగ్ అంటే వెంట్ మిస్సింగ్ అనే పాస్ట్ టెన్స్ అనే కానీ హెడ్‌లైన్స్‌లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని యూజ్ చేస్తారు కాబట్టి గోస్ మిస్సింగ్. సో, గోస్ మిస్సింగ్ అలాగే గోస్ వైరల్, గో ఆన్‌లైన్, గో స్విమ్మింగ్, గో షాపింగ్, గో స్కీయింగ్ ఇవన్నీ కొలొకేషన్స్ అవుతాయి. సో, వీటిని మనం ఒక క్లారిటీతో అర్థం చేసుకోకుంటే మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఐ ఐ గో ఫర్ షాపింగ్ అనాలా? ఐ గో షాపింగ్ అనాలా? సో, ఐ గో షాపింగ్. ఐ యూజువల్లీ గో షాపింగ్ ఆన్ సాటర్‌డేస్. సాటర్‌డేస్‌లో నేను షాపింగ్‌కెళ్తాను. ఐ యూజువల్లీ గో షాపింగ్ అనాలి కానీ గో ఫర్ కాదు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఐ డూ మై షాపింగ్ అనొచ్చు. ఐ డూ మై షాపింగ్ అనొచ్చు. కానీ గోతో ఎప్పుడు కానీ గో షాపింగ్ అనేదే యూజ్ చేయాలి. ఎందుకంటే గో షాపింగ్ అనేది ఒక కొలొకేషన్. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ వెంట్ షాపింగ్ ఆన్ సాటర్‌డే లేకపోతే ఐ వెంట్ షాపింగ్ యెస్టర్‌డే. అంతేగాని ఐ వెంట్ ఫర్ షాపింగ్ కాదు. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ మాల్ ఈస్ ఓపెన్ ఫర్ లేట్ నైట్ షాపింగ్ ఆన్ సాటర్‌డేస్. ఇక్కడ, ఇక్కడ డిఫరెంట్ సెంటెన్స్ అన్నమాట. దిస్ మాల్ ఈస్ ఈ మాల్ ఎప్పుడు ఓపెన్ చేయబడి ఉంటుంది. దేనికోసం అంటే ఫర్ లేట్ నైట్ షాపింగ్. అంటే లేట్ నైట్ షాపింగ్ కోసం ఓపెన్ చేయబడి ఉంటుంది అనే అర్థంతో వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫర్ అనేది యూజ్ చేస్తున్నాం. అంతేకాని నేను షాపింగ్‌కెళ్ళాలి, షాపింగ్‌కెళ్ళాను లేకపోతే మేము షాపింగ్‌కెళ్తూ ఉంటాం అని చెప్పాలంటే గో షాపింగ్ అనాలి. ఎందుకంటే అది ఒక కొలొకేషన్. అలాగే ఐ గో ఫర్ స్విమ్మింగ్ అనకూడదు. ఐ యూజువల్లీ గో లేకపోతే ఐ వుడ్ లైక్ టు గో స్విమ్మింగ్. గో స్విమ్మింగ్. గో స్కీయింగ్. స్కీయింగ్ అనేది కూడా ఒక ఆట. సో, ఐ వుడ్ లైక్ టు గో స్కీయింగ్ అనాలి. స్కైయింగ్ కాదు అది స్పెల్లింగ్ ఎస్‌కే డబుల్ ఐ. స్కీయింగ్ అది స్కైయింగ్ కాదు.
గో స్కీయింగ్. సో, ఐ యూజువల్లీ గో స్విమ్మింగ్ ఇన్ సమ్మర్స్‌లో నేను స్విమ్మింగ్‌కెళ్తాను. అంటే ఇక్కడ ఏమనాలి? గో స్విమ్మింగ్ అనాలి. స్విమ్మింగ్‌కెళ్ళాను అని చెప్పాలంటే ఐ వెంట్ స్విమ్మింగ్ అనాలి. వీడియో వైరల్ అయ్యింది అంటే వీడియో వెంట్ వైరల్ అనాలి. సో, ఆన్‌లైన్‌లోకి వెళ్ళాను అని చెప్పాలంటే ఐ వెంట్ ఆన్‌లైన్ అనాలి. సో, నేను వెళ్తాను అంటే ఐ విల్ గో ఆన్‌లైన్ అనాలి. సో, ఇక్కడ గో ఆన్‌లైన్ అనేది ఏంటి? అది ఒక కొలొకేషన్. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీస్ డేస్ మెనీ విమెన్ ఆర్ డూయింగ్ ది షాపింగ్ టిల్ మిడ్‌నైట్. ఇక్కడ మనం షాపింగ్ యూజ్ చేస్తాం. ఇది జస్ట్ ఒక నౌన్. కానీ దే గో షాపింగ్ అంటే అదేమవుతుంది? కొలొకేషన్ అవుతుంది. షాపింగ్ అన్న వర్డ్‌ని యూజ్ చేయాలంటే మనం ఇలా యూజ్ చేయాలి. డూ ద షాపింగ్ అని యూజ్ చేయాలి. సో, ఐ షుడ్ చెక్ ఇఫ్ ఐ కెన్ కట్ ద కాస్ట్ ఆఫ్ మై షాపింగ్. సో, షాపింగ్ అనేది ఇక్కడ నౌన్ మాత్రమే. సో, ఇలా మనం షాపింగ్, గో షాపింగ్ మధ్య తేడాని తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చుంటుంది. ఐ యామ్ గోయింగ్ షాపింగ్. ఐ యామ్ గోయింగ్ షాపింగ్. ఐ యామ్ గోయింగ్ షాపింగ్. ఇక్కడ షాపింగ్ అనేది నౌన్. ఐ యామ్ గోయింగ్ అనేటప్పుడు అది గో అనేటప్పుడు గో అనేది వర్బ్. సో, ఐ యామ్ గోయింగ్ షాపింగ్ అనాలి. ఐ యామ్ గోయింగ్ స్విమ్మింగ్ అనాలి. ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా కొన్ని కొలొకేషన్స్ చూద్దాం. అవేంటంటే గో మ్యాడ్, గో బాల్డ్, గో క్రేజీ ఇవి. షీ హాస్ గాన్ మ్యాడ్. షీ హాస్ గాన్ మ్యాడ్ అంటే ఆమెకు పిచ్చెక్కింది. అంటే ఇక్కడ గాన్ మ్యాడ్ అనేది ఏమవుతుంది? కొలొకేషన్ అవుతుంది. ఐ వుడ్ గో మ్యాడ్ నాకు పిచ్చి పడుతుంది. అంటే ఏంటి? ఇక్కడ గో మ్యాడ్ అనేది ఏంటి? ఒక కొలొకేషన్. మనం అది ప్రెజెంట్ టెన్స్ గాను, పాస్ట్ టెన్స్ గాను యూజ్ చేయొచ్చు. గోని మార్చడం వల్ల పాస్ట్ టెన్స్ అయితే వెంట్ మ్యాడ్ అనొచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే షీ గోస్ మ్యాడ్ అనొచ్చు. సో, ఇలా అన్నమాట. ద గర్ల్ వెంట్ మిస్సింగ్ అంటే ఆమె ఒక అమ్మాయి తప్పిపోయింది అని. జనరల్‌గా అయితే తప్పిపోయింది అనటానికి మనం పాస్ట్ టెన్స్ చెప్తాం. కానీ న్యూస్ పేపర్‌లో గోస్ అంటారు. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలా యూజ్ చేస్తారన్నమాట. హి వెంట్ బాల్డ్. హి వెంట్ బాల్డ్. అంటే ఇక్కడ ఏంటి? బాల్డ్ అంటే ఏంటి? బట్టతల అని. అతనికి బట్టతల వచ్చింది అని అర్థం. హి వెంట్ బాల్డ్ అంటే. హి గోస్ బాల్డ్ అంటే బట్టతల అంటే ఒక జనరల్‌గా చెప్పడం మాట. సో, యూ మే గో బాల్డ్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్. నువ్వు నీ హెయిర్‌ని గురించి కేర్ తీసుకోకపోతే యూ మే గో బాల్డ్. యూ మే గో బాల్డ్ అంటే నీకు బట్టతల రావచ్చు అని. సో, గో బాల్డ్ అనేది ఏంటి ఇక్కడ? అది ఒక కొలొకేషన్ అవుతుంది. గో క్రేజీ. గో క్రేజీ అనేది కూడా ఒక కొలొకేషనే. ఐ జస్ట్ గో క్రేజీ వెన్ ఐ వాచ్ హిస్ ఫిల్మ్స్. నేను అతని మూవీస్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే సంతోషంతో పిచ్చిదాన్నయిపోతానని చెప్పేటప్పుడు ఐ జస్ట్ గో క్రేజీ వెనెవర్ ఐ వాచ్ హిస్ మూవీస్ ఇలా చెప్పొచ్చు. లేకపోతే ఐ వెంట్ క్రేజీ వెన్ ఐ వాచ్ దట్ షో. లేకపోతే వెన్ ఐ లిజన్ టు దట్ సాంగ్. ఆ పాట విన్నప్పుడు నాకు చాలా సంతోషంతో పిచ్చిదాన్నయిపోయాను. ఐ వెంట్ క్రేజీ. సో, వెంట్ క్రేజీ అనేది ఇక్కడ ఏంటి? కొలొకేషన్ అవుతుంది. సో, ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. అదేంటంటే ఆమెకు పిచ్చి పట్టిందా? ఆమెకు పిచ్చి పట్టిందా? అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చో కొలొకేషన్‌ని యూజ్ చేసి మీరే ఆన్సర్‌ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, కీప్ వాచింగ్.